హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు అసిస్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో మనకు ఆల్ ఇండియా డేట్ వచ్చేసి ఇక్కడ 5th జూన్ నుండి ఇక్కడ 25 జూన్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు ఇక్కడ పోస్ట్ సంబంధించిన అనేది ఇక్కడైతే వేకెన్సీ అనేది ఇచ్చారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కేటగిరీ ఇక్కడ గ్రూప్ సి అసిస్టెంట్ గ్రేడ్ 1కు సంబంధించిన ఇక్కడైతే వేకెన్సీ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు పీడబ్ల్యూడి సంబంధించిన వాళ్ళది ఇక్కడైతే పూర్తిగా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చారనమాట. సో మీరైతే చూసుకోండి. అండ్ మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ అండర్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే ₹100 అనేది ఫీజు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది ఉండదు. అండ్ ఇక్కడ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు అసిస్టెంట్ గ్రేడ్ 1 వచ్చేసి ఇక్కడైతే అండ్ అసిస్టెంట్ గ్రేడ్ ఇక్కడ ఎఫ్ అండ్ ఏ తర్వాత సి అండ్ ఎంఎం వచ్చేసి ఇక్కడైతే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. సో మనం బ్యాచిలర్ డిగ్రీలో 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. సో మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన శాలరీ అయితే ఇక్కడ పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఏజ్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ అయితే ఎప్పుడైతే ఉంటుందో సో అక్కడ వరకు అయితే మన యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే చేస్తారనమాట. సో మనకు 21 నుండి 28 ఇయర్స్ అయితే మధ్యలో అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడైతే మనం ఎన్పిసిఎల్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ వచ్చేసి ఎన్పిసిఐఎల్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ గ్రేడ్ 1కు సంబంధించిన ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ వైజ్ అనేది అండ్ మనకు పోస్ట్ నేమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకున్న తర్వాత మనకు క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓకే అండర్స్టాండ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పోస్ట్ అప్లై. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అంటే ఇక్కడ మనకు అసిస్టెంట్ గ్రేడే కాబట్టి ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు డిసిప్లిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హెచ్ఆర్ ఫైనాన్స్ ఇక్కడ సిడబ్ల్ఎం అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ హెచ్ఆర్ అని తర్వాత ఇక్కడ ఎఫ్ అండ్ ఏ అని తర్వాత సి అండ్ ఎంఎం అని. సో మీరైతే మీకు సంబంధించిన పోస్ట్ అనేది సెలెక్ట్ అయితే అక్కడ హెచ్ఆర్ సంబంధించిన పోస్ట్ అనేది డిసిప్లిన్ అనేది చేసేయండి. సో మీరు డిగ్రీలో 50% మార్కులు అయితే పాస్ అయి ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన డిసిప్లిన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం కేటగిరీ మన యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఓబీసీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్ కేటగిరీ వచ్చేసి సో మీరు క్రిమిలియరా నాన్ క్రిమిలియర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ మీరు వేరే కేటగిరీ ఉంటే ఇక్కడైతే వేరే కేటగిరీ మీద అయితే ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే పర్సన్ ఇక్కడ బెంచ్ మార్క్ ఉంటే ఇక్కడ డిసబిలిటీ ఎస్ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి మిస్టర్సా మిస్సెస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్. సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ జెండర్. సో మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత డే మంత్ ఇయర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనాలిటీ. సో ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ ఇది చేసేయండి, లేకపోతే అవసరం లేదు. సో వాళ్ళు మ్యాండేటరీ ఏం అడగలేదు. సో ఇక్కడ ఉంటే ఇచ్చేసేయండి, లేదు అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడ ఎన్పిసిఐఎల్ ఎంప్లాయీ. సో ఇక్కడ ఎన్పిసిఐలో ఎవరైనా సర్వింగ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో మీరు ఎప్పుడైనా సర్వింగ్ చేస్తే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతారు. సో ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ మీరు సర్వింగ్ చేయకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే హూ డైడ్ ఇక్కడ రైట్ సంబంధించిన ఇక్కడైతే నో అయితే చేసేయండి. సో ఇది 1984 సంబంధించింది. తర్వాత ఇక్కడైతే మనకు పర్సనల్ కిల్నడు. సో ఇది కూడా నో అయితే చేసేయండి. సో ఇది మనకు సంబంధించింది కాదు. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడైతే ఉమెన్ జ్యుడిషియల్లీ సంబంధించింది. సో ఇక్కడ నాట్ మ్యారీడ్ ఇక్కడైతే నో మీద అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత
ఇక్కడ హ్యావ్ యూ వర్క్డ్ విత్ ఎన్పిసిఐఎల్ సంబంధించిన కాంట్రాక్ట్ ఇక్కడ ఫిక్స్డ్ బేసిక్ సంబంధించింది. సో ఉంటే ఇక్కడ ఎస్ చేస్తే సో దానికి సంబంధించిన ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సర్వీస్ డీటెయిల్స్ లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఈ విధంగా. సో ఈ విధంగా క్లిక్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు యూజర్ నేమ్. సో మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా క్యాపిటల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు చెక్ అవైలబిలిటీ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది సైడ్‌కి యూజర్ నేమ్ అవైలబుల్ అని. సో ఈ విధంగా ఈ యూజర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఒకటి మనకు క్యాపిటల్‌లో ఉండాలి. ఆల్ఫాబెట్ తర్వాత నంబరింగ్ తర్వాత స్పెషల్ క్యారెక్టర్ తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ 18 నుండి 20 క్యారెక్టర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ తర్వాత మొబైల్ నంబర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సో ఇక్కడ క్యాప్చర్ ఉన్నాయి కదా! సో ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే పాపప్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చూపెట్టింది. తర్వాత ప్లీజ్ యాక్టివ్ యువర్ అకౌంట్ యూజింగ్ యాక్టివేషన్ లింక్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అడ్రెస్. సో మనకు యాక్టివేట్ చేయడానికి మన యొక్క లింక్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క లింక్ అనేది మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సో మీ యొక్క లాగిన్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యొక్క లాగిన్ ఐడి తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏమి ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి మనకు పోస్ట్ అప్లై ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ అనేది హెచ్ఆర్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేశారో ఆ యొక్క పోస్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ స్టేటస్ వచ్చి మన యొక్క రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. అండ్ మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పర్సనల్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ మన యొక్క సిగ్నేచర్ అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. సో మనకు ఇక్కడ గో టు అప్లై పేజ్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇన్‌స్ట్రక్షన్ అయితే వస్తాయి. సో ఇక్కడ క్లోజ్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రోగ్రెస్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చేయాలి కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇన్‌స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత క్లోజ్ మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ ఎస్ఎస్‌సి సంబంధించిన ఇక్కడ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎస్ఎస్‌సి అనేది. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే కాలేజ్ నేమ్ లేదా ఇన్‌స్టిట్యూట్ నేమ్ మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇయర్ అయితే ఎప్పుడైతే మీ యొక్క మంత్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క మంత్ అంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ యొక్క మంత్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. మీరు ఎప్పుడు స్టార్టింగ్ నుండి ఇక్కడ అయ్యారో ఆ యొక్క స్టార్టింగ్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్. సో మీరు ఇప్పుడు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో ఆ యొక్క ఇయరు సో ఆ తర్వాత మీ మంత్ తర్వాత ఇక్కడైతే ఇయర్ అయితే జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు 10థ్‌లో ఎన్ని పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెచ్‌ఈసీ లేదా డిప్లొమా. సో మనకు ఇంటర్మీడియేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలి. సో మీరు డిప్లొమా చేసి ఉంటే డిప్లొమా ఇచ్చేసేయండి. లేకపోతే హెచ్‌ఈసీ అంటే హైయర్ సెకండ్ ఇయర్. సో మీకు సంబంధించిన ఇంటర్మీడియేట్ ఉంటే ఇక్కడ ఇంటర్మీడియేట్ సంబంధించిన ఇచ్చేసేయండి. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ హెచ్‌ఈసీయా ఇక్కడ మనకు సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్ లేదా మీకు సంబంధించిన ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ నేమ్స్ అనేది చేసేయండి. సో మీరు సైన్సా ఇక్కడ ఆర్ట్సా అనేది ఇక్కడైతే జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఏ బోర్డ్ ఉంటుందో కాలేజ్ బోర్డ్ ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది సో ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే జాయినింగ్ అయ్యారో ఆ యొక్క మంత్ ఇక్కడ ఈ డేట్ తర్వాత ఆ యొక్క మంత్ అనేది దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో సో ఆ యొక్క పాసింగ్ మంత్ తర్వాత ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన డిగ్రీ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు సంబంధించిన ఇక్కడైతే ఇక్కడ ఈ విధంగా డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క గ్రూప్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు ఏ గ్రూప్ ఉంటుందో ఆ యొక్క గ్రూప్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో మీ మీ యొక్క గ్రూప్ డిసిప్లిన్ సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడైతే సైన్సా అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత మోడ్ ఆఫ్ స్టడీ. సో ఇక్కడైతే ఫుల్ టైమా, పార్ట్ టైమా అని ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎప్పుడైతే జాయినింగ్ అయ్యారో ఇక్కడ మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మంత్, ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడైతే మంత్ అనేది ఇచ్చేసేయండి. సో ఇవి డేట్స్ కాదు. సో మంత్, తర్వాత ఇయర్, తర్వాత ఈ మంత్, తర్వాత ఇయర్ ఇచ్చేసేయండి జాగ్రత్తగా. అండ్ దీంట్లో కూడా సేమ్ ఇక్కడ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇయర్,
తర్వాత ఇది మంత్, తర్వాత ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీ యొక్క డిగ్రీ నేమ్, తర్వాత డిసిప్లిన్ సబ్జెక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత కాలేజీ ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ నేమ్, తర్వాత ఫుల్ టైమా, హాఫ్ టైమా ఇచ్చేసేయండి ఇక్కడ. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ మంత్, ఇక్కడ ఎప్పుడు పాసింగ్ ఇయరో జాయినింగ్ అయ్యారో ఒక మంత్, తర్వాత ఇయర్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పాసింగ్ ఇయర్ మంత్ ఇచ్చేసేయండి. తర్వాత పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. సో ఇక్కడైతే స్పెసిఫైడ్ డేట్ నోటిఫికేషన్ రిజల్ట్స్ ఇష్యూ ఫైనల్ మార్క్స్ షీట్ అని వస్తుంది. సో ఇక్కడైతే మీరు ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో మీ యొక్క మార్క్స్ మేము అనేది డిగ్రీది, సో ఆ యొక్క డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే కెన్ యూ టైప్ ఇన్ ఇంగ్లీష్ 30 వర్డ్స్ ఫర్, సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో మనకు 35 వర్డ్స్ రావాలి కంపల్సరీ. సో వస్తే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడైతే డూ యూ ప్రాసెస్ నాలెడ్జ్ హిందీ టైపింగ్, సో మీకు హిందీ టైపింగ్ పైన ఏదైనా అవగాహన ఉన్నదని అంటున్నారు. సో ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో మీ అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ డూ యూ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్స్ ఓపెనింగ్ సిస్టమ్ డెస్క్టాప్ సంబంధించిన ఎంఎస్ వర్డ్ సంబంధించింది. సో మీకు ఏదైనా ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీ అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే విత్ ద బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూజీసీ, సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో ఇది ఎందుకంటే మనకు డిగ్రీ సంబంధించింది కాబట్టి. తర్వాత ఇక్కడ వచ్చేసి లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ వచ్చేసి ఇక్కడ ఎంఎస్ వర్డ్ వస్తుంది, దీంట్లో టిక్ వేసేసేయండి. తర్వాత ఎంఎస్ ఎక్సెల్ వస్తుంది, దీంట్లో టిక్ వేసేసేయండి. అండ్ మీకు సంబంధించిన ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ వస్తే ఇచ్చేసేయండి. తర్వాత ఇంటర్నెట్ ఆపరేషన్ వస్తే దీంట్లో అయితే టిక్ వేసేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత అదర్స్ ఉంటే ఏమైనా ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. సో డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాటల్, సో ఇక్కడ సింగిలా మ్యారీడా దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ రిలీజన్ వచ్చేసి ఇక్కడ హిందూ ముస్లిం ఇక్కడ, సో ఇక్కడ రిలీజన్ వచ్చేసి ఇక్కడ హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మదర్ టంగ్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మదర్ టంగ్ ఏది ఉంటుందో మీ యొక్క తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేట్, ఇక్కడ డొమెస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క స్టేట్ అనేది. సో ఈ విధంగా స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ ఎనీ ఎంప్లాయీ ఎక్స్చేంజ్, సో మీరు ఎనీ ఎంప్లాయీ ఎక్స్చేంజ్ సంబంధించిన రిజిస్టర్ అయ్యి ఉన్నారా, సో ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తర్వాత అడుగుతారు. సో లేకపోతే ఇక్కడ సంబంధించిన లేకపోతే ఇక్కడ నో మీ అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కరెస్పాండెన్స్ మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క సెకండ్ లైన్ వచ్చేసి మీ యొక్క ఊరి పేరు, తర్వాత డిస్టిక్ నేమ్, తర్వాత మండల్ నేమ్ అనేది జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క సిటీ, మీ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత మీకు ఎస్టీడీ కోడ్ ఉంటే ఇచ్చేసింది, అవసరం లేదు. ఆ తర్వాత మీకు ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడైతే ఇక్కడ చెక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ యాజ్ కరెంట్ అడ్రస్ ఉన్నాయి కదా, దీంట్లో టిక్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా దీంట్లో అయితే ఫిల్అప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్, సో మీకు దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన దగ్గర ఉన్న ఊరు రైల్వే స్టేషన్ నేమ్ అనేది ఊరి పేరు అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో రైల్వే స్టేషన్ కాకుండా సో మీ యొక్క రైల్వే స్టేషన్ ఏ ఊరు ఉన్నదో ఆ యొక్క రైల్వే స్టేషన్ ఊరి పేరు ఇచ్చేసేయండి. తర్వాత ఆర్ యూ ఎనీ ఆఫ్ యువర్ క్లోజ్ రిలేటివ్ ఎంప్లాయీ ఎన్పిసిఐఎల్, సో మీకు సంబంధించిన క్లోజ్ రిలేటివ్ ఎవరైనా ఉంటే ఎన్పిసిఐలో, సో ఇక్కడైతే ఎస్ అండి చేస్తే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడైతే. సో లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు సింపుల్ యాక్సెప్టబుల్ ఫోటో అనేది చూసుకోవచ్చు. సో మనకు ఈ విధంగా ఫోటో ఉంటే మాత్రం మనకు యాక్సెప్ట్ అయితే అవుతుంది. సో మనకు మినిమం 10 నుండి 50 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మనకు ఫోటో అనేది యాక్సెప్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఫోటో ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది అన్నమాట. సో మీరు ఈ విధంగా కాకుండా అయితే చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సిగ్నేచర్ చూసుకుంటే ఇక్కడ సింపుల్ యాక్సెప్టబుల్ సంబంధించిన సిగ్నేచర్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి మనకు. సో ఇక్కడైతే మనకు నాట్ మోర్ దెన్ 20 కేబీస్ అయితే ఉండదు. సో మనకు ఇక్కడ సిగ్నేచర్ అయితే ఈ విధంగా ఉంటే మనకు యాక్సెప్ట్ అయితే చేస్తుంది.
సో ఈ విధంగా ఉంటే మనకు యాక్సెప్ట్ అయితే కాదు, రిజెక్ట్ అయితే అవుతుంది. ఈ విధంగా అయితే చూసుకోండి. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ సేమ్ ఇక్కడ సిగ్నేచర్ మీద ఇక్కడ అప్లోడ్ ఉన్నది కదా, చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ ఫైనల్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో మీ యొక్క డీటెయిల్స్ అయితే 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో ఇప్పటివరకు అయితే మనం డీటెయిల్స్ ఎన్ని అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సబ్మిట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. తర్వాత నో చేంజెస్ ఇన్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ విల్ బి అలౌడ్ వన్స్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్. డూ యూ వాంట్ టు సబ్మిట్ అప్లికేషన్? సో ఇక్కడ మనకు ఓకే మీద క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత అయితే చేంజెస్ అయితే ఉండదు. సో మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు ఇవ్వలేదు. సో మీరు ఈ విధంగా అయితే ఏమైనా మిస్టేక్ ఉంటే క్యాన్సిల్ చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ ప్లీజ్ నోట్ డౌన్ యువర్ అప్లికేషన్ నంబర్. సో మనకు అప్లికేషన్ నంబర్ అయితే వస్తుంది అండ్ వ్యూ అండ్ ప్రింట్ అనేది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడైతే అప్లికేషన్ ప్రోగ్రెస్ సంబంధించిన ఇక్కడ అన్నీ అయితే గ్రీన్ మార్క్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ప్రింట్ అనే లేదా సేవ్ యాస్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే పీడిఎఫ్ రూపంలో అయితే సేవ్ అనేది అయిపోతుంది. సో లేకపోతే మీరు ఇక్కడ నుండి అయితే ప్రింట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ప్రింట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ రెఫరెన్స్ కోసం మీరు దీన్ని అయితే మీరు సేవ్ అయితే చేసుకోండి. సో ఎప్పుడైనా యూజ్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు ఎన్పిసిఐఎల్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.